నిన్నటి నుంచి మనము పోలీస్ డిపార్ట్మెంట్ ని కన్సల్టించడం జరుగుతుంది. అన్న మీద దాడి జరిగి 3 రోజులు 4 రోజులు కావస్తున్నా ఇంతవరకు కూడా అసలు దాడి చేసిన వ్యక్తుల పట్ల ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పోలీసుల నిర్లక్ష్యపు వైఖరికి ఇదొక నిదర్శనం. దాడి చేసి స్వయాన సీఎం క్యాంప్ ఆఫీస్ కి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో దాడి చేసినా ఇంతవరకు అక్కడ ప్రత్యక్ష సాక్షిగా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నా కూడా ఇంతవరకు దాడి చేసిన వ్యక్తుల పట్ల ఎలాంటి చర్యలు లేవు. నీతి నిజాయితీ గల వ్యక్తులు, నిజం పట్ల కొట్లాడే వ్యక్తులేమో దెబ్బలతో బెడ్ మీద ఉన్నారు. ఆ రౌడీలు, గూండాలు, దాడులు చేసే వ్యక్తులేమో రోడ్ల మీద హాయిగా దర్జాగా తిరుగుతూ ఉన్నారు. ఇది ఈనాటి కాంగ్రెస్ పార్టీ, ఈనాటి కాంగ్రెస్ సర్కారు ఇలాంటి వ్యవహార శైలిని వ్యవహరిస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పటికీ 4 రోజులు కావస్తున్నా కూడా ఎలాంటి చర్యలు లేవు. బడుగు బలహీన వర్గాల పట్ల పోరాడుతూ వాళ్ళని చైతన్యవంతం చేస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళకి అండగా నిలబడి అప్పుడున్న సర్కార్ కానీ ఇప్పుడున్న సర్కార్ కానీ ప్రజలకు వ్యతిరేక నిర్ణయాలు ఏమైనా తీసుకుంటే వాటిని ఎండగడుతూ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఈ ప్రజల పట్ల అండగా నిలుస్తున్న చిలక ప్రవీణ్ మీద ఈ ఏడాది 2 సార్లు దాడులు జరిగినా కూడా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఒక్కసారి అనుమానించాల్సిన అవసరం మనకున్నది. ఎందుకంటే ఇలాంటి జర్నలిస్టులు ఇవాళ తెలంగాణకి అవసరం. ఇవాళ మంచేదో చెడేదో చెప్పే జర్నలిస్టులు ఇవాళ ఈ సమాజానికి ఖచ్చితంగా అవసరమే ఉన్నది. అలాంటి జర్నలిస్ట్ మీద 2 సార్లు దాడి జరిగితే కనీసం ఒక్కసారి కూడా ఆ దాడి చేసిన వ్యక్తులను విచారించకపోవడం, పట్టుకోకపోవడం ఇది ఒక దుర్మార్గపు చర్యలు. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఫెయిల్ అవుతా ఉన్నది. హోమ్ మినిస్టర్ పదవిని తన గుప్పెట్లో పెట్టుకొని ఈనాడున్న గుంపు మేస్త్రి గారు యావత్తు రాష్ట్రాన్ని మొత్తం ఒక గూండా రాష్ట్రంగా, ఒక తాలిబాన్ల రాష్ట్రంగా తీర్చిదిద్దుతా ఉన్నారు. స్వయాన జర్నలిస్టుల మీద, ఆడబిడ్డల మీద తన సొంత నియోజకవర్గంలో దాడులు జరిగినా కూడా పట్టించుకొని వైనం. ఇలా కొనసాగితే ఈ రాష్ట్రం ఎటు వెళ్తుందో ఏమో ఇక చూడాల్సి ఉంది. ఒకసారి ఇవాళ కూడా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి ఏమైంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.